బాణం గుర్తుకే హరీష్ అన్న నాయకత్వం. జై తెలంగాణ. మిత్రులారా, ఈరోజు మన వాటర్ వర్క్స్ లో యూనియన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముగింపుగా మన బోర్డు కార్యాలయంలో ఇంత పెద్ద ఘనంగా ఎన్నికల సభ నిర్వహిస్తున్నాం. గేట్ మీటింగ్. ఈ సభకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన హరీష్ అన్న గారికి, అదేవిధంగా పల్లా రాజేశ్వర రెడ్డి గారికి మనందరి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మహమూద్ అలీ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన యూనియన్ అధ్యక్షులు రాంబాబన్న గారికి, జనరల్ సెక్రటరీ ఎల్లమయ్య గారికి, వేదిక మీద ఉన్న నా తోటి యూనియన్ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, చాలా ఈ ఎన్నికల ప్రచారం చాలా రసవత్తరంగా జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మన యూనియన్ ఓడగొట్టడానికి ఎన్ని కుట్రలు చేస్తున్నారు అనేటటువంటిది ఉద్యోగులందరికీ కనువిప్పు కలిగింది. ఒక రకంగా యూనియన్ ఇబ్బందులు పెట్టడం, గుర్తు విషయంలో ఇబ్బందులు పెట్టడం, ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని, లేబర్ డిపార్ట్మెంట్ అధికారులను అడ్డు పెట్టుకొని నానా తిప్పలు పెడితే అడ్డదారిలో పోదామని ప్రయత్నం చేస్తే మనం కూడా అడ్డదారికి ఒక కంపరెప్పల్లాక వేసుకుంటూ ఎత్తుకు పై ఎత్తేసుకుంటూ మనం గెలుపు దిశగా ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, వేదిక మీద వాటర్ బోర్డుకు సంబంధించినటువంటిది 2013 నుంచి 2026 వరకు ఇద్దరు ఇక్కడ వేదిక మీద ఉన్న ఇద్దరు 6 అడుగుల బుల్లెట్ నాయకులు హరీష్ అన్న గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారి కృషి వల్లనే ఈ 14 సంవత్సరాల కాలంలో ఉద్యోగస్తులంతా కూడా ప్రశాంతంగా ఉన్నారనేటటువంటి విషయం మనందరికీ తెలుసని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మన హైదరాబాద్ నగర డైనమిక్ లీడర్, మాజీ మంత్రివర్యులు మన సభకు అతిథులుగా విచ్చేసిండ్రు. తలసాని శ్రీనన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్న హృదయపూర్వకంగా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అన్న కూర్చోండి. జై తెలంగాణ. మిత్రులారా, ఈరోజు మన యూనియన్ గతంలో కామ్గారి యూనియన్ కు అధ్యక్షులుగా, గౌరవ అధ్యక్షులుగా కొనసాగి వాటర్ బోర్డు చరిత్రలోనే, తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అట్టడుగు వర్గాలుగా, అనగారిన వర్గాలు కృషి పనిచేస్తున్నటువంటి శివరేజీ వర్కర్స్ ను, ఎన్ఎంఆర్ హెచ్ఆర్ కార్మికులను 650 మందిని రెగ్యులరైజ్ చేసినటువంటి ఘనత మన హరీష్ అన్న గారి అని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తున్నాం. మిత్రులారా, అదే విధంగా పల్లా రాజేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి సహకారంతో, కేసీఆర్ గారి సహకారంతో మనం ఎన్నికల్లో గెలిచిన తర్వాత అందరికీ వాటర్ బోర్డులో 30 సంవత్సరాల కలను నెరవేర్చి అందరికి 3 లక్షల హెల్త్ కార్డు ఇప్పించినటువంటి ఘనత మన యూనియన్ అని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ 14 సంవత్సరాల కాలంలో వాటర్ బోర్డులో పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు అనేక మంచి కార్యక్రమాలు చేసి అద్భుతంగా మంచి పరిపాలన అందించినటువంటి యూనియన్ మన యూనియన్. మన కేసీఆర్ గారి నాయకత్వంలో 58 సంవత్సరాలు ఉన్న రిటైర్మెంట్ ను 61 సంవత్సరాలకు చేయడం వలన అనేక మంది కార్మికులకు లక్షలాది రూపాయలు ఆదా అయింది. వారి పిల్లలు పెళ్లి చేసుకోవడానికి కానీ, అదే విధంగా ఇల్లు కట్టుకోవడానికి, ఇంటి వాటికి సంబంధించి చాలా ఉపయోగపడ్డది. అదే విధంగా మచ్చలేని నాయకుడు, అదే విధంగా అవినీతికి ఆమడ దూరంగా ఉండేటటువంటి గులాబీ జెండా నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి రాంబాబన్న ఒక్క ప్రమోషన్ లో, ఒక్క కార్మికుని దగ్గర, ఉద్యోగం దగ్గర ఒక్క పైసా, నయా పైసా తీసుకోకుండా 2000 మందికి ప్రమోషన్ ఇప్పించినటువంటి ఘనత మన యూనియన్ అని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా అనేక లంచ్ రూమ్లు ఇనాగ్రేషన్ చేసుకోవడం, కోరుకున్న దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయించడం, మంచి పరిపాలన అందించినటువంటిది మన గులాబీ జెండా అని చెప్పేసి మీకు అందరూ తెలియజేస్తున్నాం. మరి ఎన్నికల్లో మనకు వ్యతిరేకంగా అపోజిట్ గా కాంగ్రెస్ పార్టీ తరఫున మొగుళ్ళ రాజిరెడ్డి అని చెప్పేసి పోటీ చేస్తున్నాం, మీకు అందరికి తెలుసు.
వాటర్ వర్క్స్ ఉద్యోగుల గురించి మాట్లాడమంటే 5 నిమిషాలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మీరందరు వీడియోలలో చూస్తున్నారు. నిన్నగాక మొన్న 2వ తారీఖు నాడు ఇక్కడ జరిగిన ఎన్నికల మీటింగ్ లో 5 నిమిషాలు కూడా మన గురించి మాట్లాడలేదు. ప్రజాపాలన ఇందిరమ్మ ఇండ్లు ఇవి తప్ప వాటర్ బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులు ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వారి సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి, డీజీఎం లెవెల్లో ఏముంటాయి సమస్యలు, జీఎం లెవెల్ ఏముంటాయి, డైరెక్టర్స్ లెవెల్ ఏముంటాయి, ఇవన్నీ ఓనమాలు కూడా రానటువంటి వ్యక్తి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ రోజు వాటర్ బోర్డులో పోటీ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ బోర్డును రేవంత్ రెడ్డి చేతిలో పెడితే రేవంత్ రెడ్డి వాటర్ బోర్డును జీహెచ్ఎంసీలో కలిపి వాటర్ బోర్డులో ఉన్న లక్షలాది కోట్ల రూపాయల ఆస్తులు ఈ మొత్తం భూములు కూడా తీసుకోవడానికి కుట్ర జరుగుతుందని చెప్పేసి మీ అందరు గుర్తించాలని చెప్పేసి మీకు అందరు తెలియజేస్తున్నాం. అందుకోసమే మళ్ళీ హరీష్ అన్న మనకు అడుగు పెట్టిండు. మన పల్లా రాజేశ్వర రెడ్డి గారు అండదండలతోటి, మన తలసాని సీనన్న గారు అండదండలతోటి వాటర్ బోర్డును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, గురుతరమైనటువంటి బాధ్యత మన మీద, ఉద్యోగులు మన మీద ఉన్నది. మన వాటర్ బోర్డు మనది, మన బోర్డును మనం రక్షించుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటర్ బోర్డును జీహెచ్ఎంసీలో కలిపేటటువంటి ప్రమాదం ఉంది. మనం 20 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాం. ఇక్కడ నిన్న జరిగిన మీటింగ్ కు 2 మంత్రులు 2 ఎమ్మెల్యేలు పెద్ద నాయకులు వచ్చిండ్రు. మేము కలపం జీహెచ్ఎంసీ అని చెప్పేసి ఎందుకు చెప్పలేదని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఒక్కడన్నా దానికి సమాధానం చెప్పలే. కాబట్టి అధికారం ఉంది, ఓటేయండి, మీకు పనులు చేస్తామని చెప్తున్నారు. అధికారం లేదా? అరే నాయన, అధికారం ఉంది, అధికారం పోతుంది కూడా మీది. ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల అధికారం కూడా పోతుంది. వాటర్ బోర్డు ఉద్యోగులకు ఏం చేసిండు? ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉండే ఉద్యోగులకు పిఆర్సీ లేదు, డిఏ దిక్కు లేదు. ఈ మూలకున్నోని ఆ మూలకున్నోని ఆడోళ్ళను కూడా లెక్క చేయకుండా చాలా మందిని ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితులలో మనము తప్పకుండా గులాబీ జెండాను గెలిపించుకుంటే తప్ప మనకు గత్యంతరం లేదు. గతంలో మన ప్రభుత్వంలో హరీష్ అన్న గారు, కేటీఆర్ గారి, కేసీఆర్ గారి, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా తలసాని సీనన్న యావత్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అండదండలతోటి వాటర్ బోర్డులో పనిచేసే అవుట్ సోర్సింగ్ కార్మికులకు జీవో 6 తీసుకొచ్చి జీతాలు పెంచి వారికి పిఆర్సీ కూడా ఇప్పించినటువంటి ఘనత మన ప్రభుత్వాన్ని అని చెప్పేసి మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం. వీళ్ళు మరి మీటర్ రీడర్స్ గా పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ కార్మికులు 700 మందిని మనం అప్పుడు ఉన్నటువంటి కమిషన్ బేస్ గా ఫీజు రేటు వేరు పనిచేస్తున్నటువంటి వాళ్ళను అవుట్ సోర్సింగ్ కిందికి తీసుకొచ్చినటువంటి ఘనత మన ప్రభుత్వాన్ని. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఫీజు రేట్ కమిషన్ కిందికి మారుస్తున్నారు. అవుట్ సోర్సింగ్ కార్మికులకు 2 నెలలు 3 నెలలు కూడా జీతాలు రావట్లే ఎంఓఎం కార్మికులకు. మరి ఇట్లాంటి పరిస్థితులలో ఇప్పటి వరకు యూనిఫామ్ లేదు, షూస్ లేవు. ఈ 2 ఏళ్ల పాలనలో అధోగతిగా కార్మికులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ప్రశ్నించి గొంతెత్తి చాటి ఉద్యమించి మన సమస్యలు పరిష్కరించుకుందాం. దానికి అండదండలుగా వేదిక మీద ఉన్న నాయకులు మనకున్నారని చెప్పేసి తెలియజేస్తూ రాంబాబు గారి నాయకత్వంలో ఈ యూనియన్ మనం గెలిపించుకుందాం. మరి రాబోయే 2 ఏళ్లు మనం మంచి పరిపాలన చేసుకుందాం అని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తూ మరొకసారి మన బాణం గుర్తు సీరియల్ నంబర్ 1 దగ్గర ఓటేసి మన గులాబీ జెండాను గెలిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ధన్యవాదాలు. జై తెలంగాణ.